15 లక్షలు ఇస్తా. 15 లక్షలు కాదు, 2 కోట్లు ఇస్తానంటేనే. 2 కోట్లు కాదు, 15 లక్షలే ఇస్తా. వద్దు, నాకు 2 కోట్లు కావాలి. నీ దగ్గర కుక్కలు ఉన్నాయిగా బోలెడు. నీ దగ్గర కూడా చాలా ఆస్తి ఉంది కదా, 2 కోట్లు ఇస్తానికి ఏమైతుంది? కుక్కలే కదా నీకు కావాల్సింది, ఆస్తి ఎందుకు? ఆ కుక్కలకి పెడతానికి 2 కోట్లు. ఈ కుక్కలు నువ్వు 15 లక్షలు పట్టుకొని పో. నాకొద్దు, కుక్కలు 2 కోట్లు కావాలి. అయితే ఇక వాళ్ళే చెప్తారు దీనికి. అసలు ఏం జరిగిందంటే మొన్న గుజరాత్లో ఒక విచిత్రకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. అహ్మదాబాద్లో ఏమైందంటే, వాళ్ళు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ భార్య వీధి కుక్కలు జంతు ప్రేమలో పడి వీధి కుక్కల్ని వాటికి బిస్కెట్లు వేయడం, చాక్లెట్లు వేయడం, ఏదో ఒకటి పెట్టుకుంటూ అవి వీధులనే పెట్టుకోకుండా అవి ఇంటి దాకా తీసుకొచ్చింది. ఆ ఇంటి దాకా తీసుకొచ్చి అవి వాళ్ళ ఒక పడుకునే బెడ్రూమ్లో దాకా కూడా పడుకోబెట్టి. ఆమె భర్త ఏం చెప్పిండంటే, వద్దు ఈ కుక్కల్ని ఇంట్లోకి రానియకోకు, ఏదైనా ఉంటే నువ్వు బయట పెట్టి వదిలేయాలి. అయినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, ఆ కుక్కలకు అలవ్ లేదు అసలు. కానీ అది కూడా ఉల్లంఘించి ఆ కుక్కలను తెచ్చుడే కాకుండా బెడ్ పైన పడుకోబెట్టుడు, అవి కూడా వీధి కుక్కలు తీసుకొచ్చి పెట్టడం చేయడం చేస్తుంటే భర్త ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాడు. కానీ ఆమె ఏం లేదు, ఉండకోకుండా మళ్ళీ వాటికి మంచి రకరకాల వంటలు వండి పెట్టడం. వండిన తర్వాత ఒక రోజు ఏమైందంటే, ఆ వీధి కుక్కలు భర్తని కరిస్తే వాళ్ళిద్దరి మధ్యలో బాగా పెద్ద గొడవ అయింది. నువ్వు వద్దంటుంటే కుక్కల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినావు, ఈరోజు చూసినా నన్ను కరిచింది చేసింది అనుకుంటే ఇద్దరి మధ్యలో గొడవ అయింది, చేసింది. తర్వాతకి అయినా కూడా ఆమె మానుకోకుండా అట్లాగే కుక్కల్ని తెచ్చింది. అలాగే తెచ్చింది కాకోకుండా ఇక అవి ఉన్నప్పుడు మంచిగుంటాయా, అవి మలమూత్రాలు విసర్జనగానే చేసినప్పుడు అది ఆమె ఏం చెప్తుందంటే, ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి, వీటి కోసం ఫుడ్ కోసం డబ్బులు కావాలి, మంచి ఫుడ్ పెట్టాలి, సో ఫుడ్ తీసుకురా, ఇవన్నీ క్లీన్ చేద్దాం అనేసి అంటాక ఇక ఇతనికి చాలా చిరాకేసింది. మళ్ళీ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఈ కుక్కలేంది అనుకుంటూ వాళ్ళు కూడా కంప్లైంట్లు ఇవ్వడం, అదంతా ఆయనకి ఇక బాగా పడే, ఈ కుక్కల్ని ఎట్లా ఈమె కుక్కలకి వదిలిపెట్టమంటే వదిలిపెడతలేదు అనేసి, ఇక కుక్కల్ని వదిలిపెడతలే కానీ నేను నిన్ను వదిలిపెడతా అనేసి పోయి పీకలాడుకుంటా పోయి కోర్టులో పడ్డారు. ఆ కోర్టులో జడ్జికి కూడా అంతు పట్టలేదు వీళ్ళ పంచాయతీ. అరే బాబు, ఫస్ట్ మీరు ఆ కోర్టు బయట మాట్లాడుకొని రాపండి, ఆ కుక్కలు వద్దు, నువ్వు వద్దు, నేను 15 లక్షలు ఇస్తా పొమ్మని చెప్పి భర్త లేదు నాకు 2 కోట్లు కావాలని చెప్పేసి పట్టుబట్టిన భార్య. వాళ్ళ పీకులాట అయిన జడ్జి, అరే బాబు మీరు పోయి ఆ కోర్టు వెలుపల మీరు పంచాయతీ చేసుకొని రాపండి, చిక్కు పెట్టిరు మళ్ళీ తీసుకొచ్చి నాకు అని చెప్పేసి డిసెంబర్ 1కి మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. పచ్చని కాపురంలో వీధి కుక్కలు పెట్టిన చిచ్చు ఇలా ఉన్నది, విడాకుల దాకా పోయింది. కుక్కల వల్ల కూడా సంసారాలు విడాకుల దాకా వీధి దాకా వస్తుంది. వీధి కుక్కల్ని తీసుకొచ్చి ఇలా చేయడం అనేది కరెక్టా రాంగా అనేది మీరు కామెంట్ చేయండి. ఓకే, మరి బాయ్.